మీకు కుమారస్వామి జన్మ రహస్యం తెలుసా? ఒకనాడు పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యం వేసింది. పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేమని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్లి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు. దేవతలు శంకరుడితో ఇలా అన్నారు, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దాన్ని తట్టుకోలేము. కావున మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అని అన్నారు. వాళ్ళు చెప్పింది దానికి శంకరుడు సరే అన్నాడు. కానీ ఇప్పటికే నా రేత స్థానం నుంచి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దానిని ఎక్కడ వదిలిపెట్టను అని అడిగాడు శంకరుడు. అప్పుడు దేవతలు, మీ తేజస్సును భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అని అన్నారు. శంకరుడు అలాగే అని భూమి మీద తన తేజస్సును వదిలిపెట్టాడు. అలా వదిలిన తేజస్సు భూమి అంతా వ్యాపించింది. భూమి అంతా వ్యాపించిన శంకరుడి తేజస్సు భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సును తమ యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సును తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకు వెళ్లిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తాను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలు ఏం చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సును విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు, కాబట్టి ఆ శివుడి తేజస్సును గంగలో విడిచిపెట్టమన్నాడు. అప్పుడు ఆ దేవతలు గంగ దగ్గరికి వెళ్లి దేవకార్య నిమిత్తం నువ్వు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సును స్వీకరించి గర్భం ధరించాలి అని అన్నారు. దేవతా కార్యం గనుక గంగ సరే అన్నది. అప్పుడు ఆ గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సును అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, ఈ తేజస్సును నేను భరించలేను, నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సును కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు నుండి బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తాటాకం నుంచి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. అప్పుడే పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అని పిలవాలి, అలా అయితే మేము పాలు పడతాము అని అన్నారు. దానికి దేవతలు సరే అన్నారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో ఏకకాలంలో 6 కృత్తికల తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనని షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. శివుడి కుమారుడు కనుక కుమారస్వామి అని పిలిచారు. అందరూ చెప్పండి, కుమారస్వామికి నమో నమః. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.